ఇక మచిలీపట్నం పోర్టు విషయంలో వైసీపీ నేతల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. దొండుపాళ్యం బ్యాచ్ బందర్కు వచ్చి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడిందని మండిపడ్డారు. బందర్ పోర్టును గోగిలేరుకు తరిమేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని ఆరోపించారు. గతంలో బందర్ పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు. పోర్టు సాధించకుంటే ముక్కు నేలకు రాస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్ని నాని ప్రగల్భాలు పలికారని, అధికారంలో ఉన్నన్ని రోజులు పోర్టు గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 2014లో రైతులకు పరిహారం అందించి ప్రజలకు ఒప్పించి బందర పోర్టును తాము శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు మంత్రి కొల్లు. ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలో నిన్న ఒక మీటింగ్ జరిగింది. బందరు వచ్చారు, దొండుపాళెం బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే నిజంగా సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంత 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఇంకొక చలి ఎక్కువగా ఉందంట దావోస్లో. చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలు రాలి. అట్లాగే కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది, గుడ్డు పోగాలి, కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, బియ్యం తెలుసు కదా, బియ్యం బొక్కేసినాడు ఎవరో. ఇక అందరూ ఒకరు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు పాల్గొట్టాడు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకొక ఆయన ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తా ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కబుర్లు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసింది. నాకు చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉంది.